ఇండిగో కష్టాలు సంక్షోభం వెనుక కుట్రలున్నాయా? మామూలుగా సమస్యలు రావడం, వాటికి పరిష్కారాలు కనుగొనడం సర్వసాధారణం. కానీ ఒక సమస్యను సృష్టించుకుని తాను అనుకున్న విధంగా పరిష్కారం వచ్చేలా చేసుకోవడం ఒక అసాధారణ విషయం. ఇండిగో సంక్షోభం ఈ రెండో కోవకు చెందిందేనా? ఇలాంటి ఒక సమస్యను సృష్టించి తాను అనుకున్న విధంగా ఫలితాన్ని సాధించాలన్న కుట్రతోనే ఇండిగో సంస్థ ఎలా చేస్తోందా? ఇప్పుడు చాలా మందికి ఇలాంటి డౌట్స్ వస్తున్నాయి. ఇండిగో ఎయిర్లైన్స్ కారణంగా తలెత్తిన సమస్య ఇప్పుడు దేశ విమానయాన రంగాన్ని ఓ కుదుపు కుదిపేస్తోంది. విమాన ప్రయాణికులు ఎప్పుడూ చవిచూడని కష్టాలు చూడవలసి వస్తోంది. దీనికి పైకి చెబుతున్న కారణాలు వేరే ఉన్నా ఇండిగో సంస్థ గుత్తాధిపత్యం కారణంగానే ప్రస్తుత సంక్షోభం తీవ్ర రూపం దాల్చిందా అనే చర్చ జోరుగా సాగుతోంది. విమానయాన రంగం ఒకరిద్దరి చేతుల్లో ఉంటే ప్రమాదం అనే విషయం జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థమవుతోంది. 2005లో ప్రారంభమైన ఇండిగో ఆ మరుసటి ఏడాదిలోనే కార్యకలాపాలను మొదలుపెట్టింది. ప్రస్తుతం ఆ కంపెనీ దగ్గర 434 విమానాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 128 నగరాలకు రోజు 2300 సర్వీసులను ఆ సంస్థ నడుపుతోంది. దేశీయ విమాన సర్వీసుల్లో ఇండిగో వాటా 63%గా ఉంది. అయితే కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన FDTL నిబంధనలను పాటించడంలో ఇండిగో విఫలమైంది. మరింత మంది పైలట్లు, సిబ్బందిని నియమించుకోవాల్సి ఉన్నప్పటికీ ఇండిగో నిర్లక్ష్యం వహించడంతో సమస్య జటిలంగా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత FDTL రెండో దఫా నిబంధనలను మరింత కఠినతరం చేసిన కేంద్రం దేశంలో అత్యధిక మార్కెట్ వాటా కలిగిన ఇండిగో ఈ రూల్స్ కు సిద్ధమైందా లేదా అనే విషయాలను పెద్దగా పరిగణలోకి తీసుకున్నట్టు కనిపించడం లేదు. సంక్షోభం ముదిరిన తర్వాత చర్యలు తీసుకోవాలని కేంద్రం భావిస్తున్నా ఇలాంటి పరిస్థితిని ముందే ఊహించలేకపోయారా అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రస్తుత సంక్షోభానికి అసలు కారణమేంటి? నిబంధనల కారణంగానే ఈ సమస్య వచ్చిందా అంటే రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. FDTL రూల్స్ నుంచి మినహాయింపు కోసమే ఈ సంక్షోభాన్ని కృత్రిమంగా సృష్టించారు అనే వాదన కూడా వినిపిస్తోంది. విమాన సర్వీసుల రద్దు, జాప్యం లాంటి చర్యలతో ప్రయాణికులను ఇబ్బంది పెట్టి తద్వారా నిబంధనల సడలింపు కోసం ప్రయత్నించారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ అనుమానాలకు బలం చేకూర్చే విధంగా ఇండిగో సిబ్బంది సంతకాలు చేసినట్టు ఓ లేఖ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. సంక్షోభాన్ని సృష్టించి DGCA నిబంధనల సడలింపు కోసమే నిర్వహణ వైఫల్యాన్ని ఇండిగో ప్రతినిధులు తెర మీదకు తీసుకొచ్చారని ఆ లేఖలో ఉద్యోగులు ఆరోపించారు. ఇలా చేస్తే కేంద్రం రూల్స్ ను సడలిస్తుందని వారికి ముందే తెలుసని చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు ఆ లేఖ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. కారణాలు ఏవైనా భవిష్యత్తులో ఇలాంటి సంక్షోభాలు మళ్లీ తలెత్తకుండా ఉండే విధంగా కేంద్రం, DGCA మరింత పకడ్బందీగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.